రైట్. సో సటన్లీ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. శేషాద్రిరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఒక డీటెయిల్ ఇది డిస్కషన్ అయితే నడుస్తుంది అక్రాస్ ది కంట్రీ. ఎందుకంటే ఒకప్పుడు మనల్ని నిశ్చితంగా గమనించి విమర్శించి మనం ములుగర్రతో గుచ్చిన యూరోపియన్ యూనియన్ ఇవాళ మనల్ని ఎత్తుక్కుంటూ రోడ్లు వేసుకొని మరీ వచ్చేస్తుంది. రేపు 26th జనవరికి గెస్ట్గా వస్తున్నారు. ఆ పక్క రోజు 27న మనతో వాణిజ్య చర్చల్లో కూర్చుంటున్నారు. సో రెండు వైపులా ద్వారములు తెరిచి ఉన్నవి అనే పద్ధతిలో ఇద్దరు కూడా తగ్గాల్సిన చోట తగ్గటం, ఎక్కడ తమకి అడ్వాంటేజ్ ఉంది అనేది చూసుకొని మాట్లాడుకోవటం అనేది జరగబోతుంది. అంటే ఇక్కడ వీ మస్ట్ అప్రిషియేట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే అపార్ట్ ఫ్రమ్ కామర్స్ అండ్ ట్రేడ్ అవన్నీ పక్కన పెడితే ముందర సున్నితమైన సంబంధాల పునరుద్ధరణకు సంబంధించి విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన ఎక్సర్సైజు కనపడని ఎక్సర్సైజ్ అది. ఈరోజు యూరోపియన్ యూనియన్ మనం ఎత్తుక్కుంటూ రావటం అండ్ వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అయితే మనం క్రియేట్ చేసాం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది అని చెప్పేసి భారత మార్కెట్లోకి. సో ఈ క్రమంలో మన సంబంధాలు, వాణిజ్యపరమైన సంబంధాలకి హ్యూమన్ టచ్ తోటి ముందుకెళ్ళే అవకాశాలు భవిష్యత్తులో మనం యాంటిసిపేట్ చేయొచ్చా అండి? తప్పకుండానండి. కారణం ఏంటంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చాలా నిదానంగా వాళ్ళు చేసి చాలా ఫ్యూచరిస్టిక్ ఆలోచనలతో చేశారు. దాని రిజల్ట్స్ ఇవాళ మనం చూడబోతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఇటీవల కాలం వరకు కూడా ఒక 20 years బిఫోర్ వరకు కూడా ఈ ఐటీ బూమ్ వచ్చే వరకు కూడా భారతదేశం అంటే వాళ్ళకి ఆనేది కాదు. ఎప్పుడైతే ఈ ఐటీ డెవలప్మెంట్ వచ్చిందో ఇక్కడ నుంచి మేధావులు వలస వెళ్ళటం, అనేక దేశాల్లో వీళ్ళ ప్రొడక్టివిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఈ కంపెనీస్ అయినటువంటి వీటికి సిఇఓలుగా మంచి స్థాయిలో మన వాళ్ళు ఉండటం వలన కొంత వాళ్ళకి ఆలోచన వచ్చింది. భారతదేశం ఇప్పుడు చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. తర్వాత కన్సిస్టెంట్ జీడిపి అన్ని యూరోప్లో అనేక దేశాల్లో జీడిపి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే భారతదేశంలో గ్రాడ్యువల్ అప్వర్డ్ రికార్డ్ అనేది కనపడింది. వీటినన్నిటినీ చూసి వాళ్ళు కొంత వాళ్ళ ఆలోచన పంధాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మనం ఏంటంటే దాంతోపాటు ఏదో ఎగ్జాంపులరీగా ఏదో ఒక ఎగ్జాంపుల్గా చూపించడం కాకుండా నిదానంగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ అని, తర్వాత ఇలాంటి పథకాలన్నీ పెట్టి, తర్వాత మేక్ ఇన్ ఇండియా అని, ఈ ద్వారా ఏమైందంటే మనం ఒకవైపు సెల్ఫ్ రిలయన్స్ పొందే విధంగా మనం ప్రయత్నం చేస్తూ వేరే దేశాల మీద డిపెండెన్సీని తగ్గించుకుంటూ కోఆపరేషన్ మాత్రం వదలటలేదు. కోఆపరేషన్ అయితే కావాలి మనకి, ఆ టోటల్ డిపెండెన్సీ అనేది తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల యూరోపియన్ కంట్రీస్ కొంత వాళ్ళ ఆలోచన ధోరణిలో బాగా మార్పు వచ్చింది. భారతదేశం ఈ రకంగా ఉంటే మేబీ వాళ్ళు అన్నట్టుగానే త్వరలో నియర్ ఫ్యూచర్లో 3rd largest ఎకానమీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దే కెనాట్ రూల్ అవుట్ అనమాట, మరో మార్గం లేదు. రెండోది, వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళు భారతదేశాన్ని ఇరుకున పడే విధంగా, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ని, తర్వాత ముఖ్యంగా డైరీని మన మీద డంప్ చేయాలంటే అలాంటి వాటికి ఒప్పుకోవట్లేదని. సో మనకేంటంటే ఈ రకమైన స్థాయి స్తోమత మనకుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళని కాదని డైరెక్ట్గా అనకుండా మన పాలసీ మేకింగ్లోనూ మనకున్నటువంటి రిసోర్సెస్ని చాలా జాగ్రత్తగా వాటిని వినియోగించుకుంటూ ఇంటర్నల్గా డెవలప్మెంట్ అవుతూ ఎక్స్టర్నల్గా కంపీట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యూరోపియన్ యూనియన్ తప్పకుండా ఒక రకమైన ఆలోచనలో పడ్డారు. భారతదేశం ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొదటి 50 years ఒక రకంగా ఉంది. అంటే ఇదేంటంటే అండి, ఏదో పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్ చేసినట్టు కాకుండా సహజం అన్నమాట. మొదట టీథింగ్ ట్రబుల్స్ అని చెప్పి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఆర్గనైజ్ అయిన తర్వాత చాలా స్టేబుల్గా చక్కగా భారతదేశం వికసిత్ భారత్ అనేది స్లోగన్నే కాకుండా ఖచ్చితంగా వైపు వెళ్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మరో మార్గం లేదు. ఎందుకంటే ఇక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్ ప్రపంచంలోనే అత్యుత్తమం. తర్వాత సస్టైనబిలిటీగా చాలా కాలం ఈ హ్యూమన్ రిసోర్సెస్ కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. జపాన్లో కానీ ఇతర దేశాల్లో కానీ చైనాలో కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ పడిపోవటం, అసలు అక్కడ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ఉన్న రిసోర్సెస్ని ఏ రకంగా ఉపయోగిస్తారు అనే వాటికి కూడా ఈ పాలకులకి ఒక రకమైనటువంటి యాంగ్జైటీ కలుగుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఎటు చూసినా కూడా భారతదేశాన్ని అశ్రద్ధ చేసే అవకాశం లేనే లేదు. రెండోది, మనం చేసే ఫారిన్ పాలసీస్ ఒకప్పుడు తటస్థ విధానం అనేది మనకు ఉండేది, నాన్ అలైన్ మూవ్మెంట్. దాన్ని ఇప్పుడు ఏంటంటే పాపులర్గా దాన్ని ఆ స్లోగన్ లాగా వాడకపోయినా ఈనాటికి మనం ఆ విధానాలని పూర్తిగా పక్కన పెట్టకుండా వాటిని వాడుతున్నాం. అంటే ఏంటంటే మధ్యస్థంగా ఉండటం, అబ్జర్వ్ అండ్ ప్రొసీడ్, ఇలాంటి పద్ధతులతో ఖచ్చితంగా భారతదేశం ఎప్పటికైనా కానీ మనం అనుకున్నట్టుగానే అతి త్వరలో 3rd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. దాన్ని వాళ్ళు ఎవరు కాదనలేరు. రైట్ ఇలాంటి శేషాద్రిరావు గారు, పరిస్థితి ఖచ్చితంగా మనకి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శేషాద్రిరావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఇక రెండో అంశంలోకి వచ్చేప్పటికి హమాస్ని అంతం చేసే దమ్ము ట్రంప్